హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవంత తెలుగు వ్లాగ్స్. నెక్స్ట్ వీక్ ఇక్కడ కిడ్స్కి స్ప్రింగ్ బ్రేక్ హాలిడేస్. ఈరోజు మా కిడ్స్కి ఒక బిగ్ సర్ప్రైజ్ ఉంది. వాళ్ళకి ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలీదు. లెట్స్ సీ దేర్ రియాక్షన్ వెన్ దే ఫైండ్ అవుట్. కిడ్స్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు. ఇప్పుడే డ్రాప్ చేసి వచ్చాము. మార్నింగ్ 8 o'clock అయింది. వాళ్ళకి ఇది సర్ప్రైజ్ ప్లాన్. చెప్పలేదు అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది కూడా. ఇంతవరకు ఏమీ ప్యాకింగ్ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. ఈవినింగ్ ఫ్లైట్. ఇక్కడ మిల్క్ పౌడర్ పెట్టుకునే బాక్స్ ఉంటే దాంట్లో కారం, ఉప్పు, పసుపు అన్నీ పెట్టి జిప్లాగ్లో ప్యాక్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇన్స్టాపాట్ తీసుకెళ్తున్నాను. మధ్యాహ్నం ఎలాగో మనము యూనివర్సల్ స్టూడియోస్ వాటిల్లో తిరిగేటప్పుడు అక్కడే తినేస్తాము. బట్ నైట్ అయినా సరే మనకి మన ఇండియన్ ఫుడ్ స్పైసీ పడాలి కదా. సో కుదిరితే కుక్ చేసుకుందాము ఈవినింగ్ టైం అన్నట్టుగా పెడుతున్నాను. ఇక్కడ టైం 10 అయింది. ఆల్మోస్ట్ 2 hours పట్టేసింది సూట్ కేసులు అవన్నీ సర్దడానికి. సో 7 daysకి 1 పెద్ద సూట్ కేసు, ఈ 3 suit cases సర్దేశాను. సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అందుకనే సూట్ కేసులు అన్నీ తీసుకెళ్ళి గరాజ్లో పెట్టేస్తున్నాను. వాళ్ళకి కనిపించకుండా గరాజ్లో పెడుతున్నాను. మేము మార్నింగ్ వెళ్ళేటప్పుడు చెప్పాను మా కొలీగ్ వాళ్ళ అబ్బాయిది బర్త్డే అని. రాగానే రెడీ అవ్వాలి, బాత్ చేసి అది అని చెప్పాను. సరే అన్నారు. సో వాళ్ళు బాత్ చేసి వచ్చేలోపు కార్ ట్రంక్లో పెట్టేస్తాము. అంటే యాజ్ యూజువల్ పార్టీకి వెళ్తున్నట్టు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాము. బట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మాత్రము మరి గెస్ట్ చేస్తారో లేదో చూడాలి. లెట్స్ సీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో. రెడీ? ఎక్కడికి వెళ్తున్నావు? బర్త్డే పార్టీ. లెట్స్ గో. Where are you going, Laksha? To California. California? You don't But know? I don't. Oh? Yeah, I didn't know because you didn't tell me we're going to California. And Surprise పిలేవా? నా ఫోన్ ఇచ్చారా? సర్ప్రైజ్ పిలేరు ఇద్దరు. And I just. Did you expect it, Nani? ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కదా ఇంకా. Right? You guys don't know where we are going, right? And I never told me you were going Yeah. to California. Huh? Boarding pass, what? Yay! No, No, it's a boarding pass. Nani, don't. ఇక్కడ మా వాడు బోర్డింగ్ పాసెస్ అడుగుతాడు. సో వాటి మీద తెలుస్తుంది కదా డెస్టినేషన్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం అని తెలిసిపోతుంది అని చెక్ చేస్తున్నాడు. చూడలేదు తీసేసుకున్నారా అని అప్పటికే. అదే ఇంకా ఫోన్లో చెక్ చేస్తున్నాడు ఏం ఫ్లైట్స్ ఉన్నాయి ఈ టైంకి, ఏం వెళ్తాయి అనేసి. బట్ యా, సర్ప్రైజ్ అయితే స్టిల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ. Is it China? చైనా? ఐ విల్ నాట్ రీచ్ గైడ్. నో. మనకు ఆల్మోస్ట్ ఇంకా 1.5 hour ఉన్నట్టుంది. సో ఈ లోపు రీల్స్ చేద్దామని వాళ్ళకి చూపిస్తున్నాను ఏం చేద్దాము, ఎలా చేద్దాము అనేసి. అలా ఒక రీల్ తీసుకుని సెక్యూరిటీ చెక్-ఇన్కి వెళ్ళిపోయాము. మేము క్యాబిన్ బ్యాగ్స్ కూడా చెక్-ఇన్ చేసేస్తాము మోస్ట్లీ. ఎందుకంటే వాటిని పట్టుకుని ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతూ నాకు ఎందుకో కంఫర్టబుల్గా అనిపించదు. అందుకే ముందే చెక్-ఇన్ చేసేస్తాను. Southwest blue one? అంత బాగానే అయింది అనుకుంటే ఇక్కడ మా అమ్మాయికి ఒక పెద్ద సమస్య వచ్చింది. మీరే చూడండి ఏంటిదో. ఫ్లైట్లో అందరికీ ఉన్నాయి విండోస్, మరి మా ఒక్క సీట్కి ఎందుకు లేదు? మన ఇక్కడ ఒక్క చోట లేదు, మా వెనకాల కూడా ఉంది. Window. The others, look, up there. Others have window up there. Other people have it, but I don't. But Laksha don't have a window. What I'm just doing is I'm just looking for some drinks for me and Anna and Anna. ఇంకేం చేస్తాం, పక్కన రోలో ఉన్న విండోలో ఎంచి చూసుకుంటా ఇంకా మా మొక్కలు మేమే చూసుకుంటా కూర్చున్నాము. నైట్ మేము దిగేసరికి ఆల్మోస్ట్ 12 అయినట్టుంది. సో దిగిన టెర్మినల్ నుంచి మన ఎగ్జిట్ బ్యాగేజ్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రైన్ తీసుకోవాలి. When the gate link stops, please exit and follow the signs to the baggage claim. ఇంకా బ్యాగేజ్ కలెక్ట్ చేసుకుని ఇంకా యూబర్ బుక్ చేసుకుని హోటల్కి వచ్చేసాము. హోటల్లో చెక్ ఇన్ అయ్యి పడుకునేసరికి 1:30 అయినట్టుంది. మళ్ళీ మార్నింగే యూనివర్సల్ స్టూడియోస్కి వెళ్ళిపోవాలి. మనకి ఎర్లీ పాస్ యాక్సెస్ ఉంది, 8 కల్లా వెళ్ళిపోవాలి. సో
హోటల్ రూమ్ టూర్ అండ్ నెక్స్ట్ యూనివర్సల్ స్టూడియోస్ ట్రిప్ అదంతా ఇంకో వీడియోస్లో పెడతాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.